వెంకటేశయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు ఎంతో వైభవంగా మరి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా అజేయంగా నిలిచే విధంగా కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా కూడా మరి ఆత్మ గౌరవంతో బతికే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారక రామారావు గారు పేదవారికి ప్రజలే దేవుళ్ళు సమాజమే నా దేవాలయం అనే నానుడితో కూడుగుడ్డ నీడ ఆశయ సాధనగా ఏదైతే కృషి చేశారో ఆ ఆశయ సాధన దిశగా వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ రోజున మరి కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వరి గారు అందరూ కూడా మరి ఏదైతే మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సంస్థాపక అధ్యక్షులైనారో వారి యొక్క ఆశయ సాధన దిశగా కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా వారు నిర్వీయంగా కృషి చేస్తూ తెలుగుదేశం తెలుగు తేజాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిలపడానికి, అదేవిధంగా ఏదైతే మన ముఖ్యమంత్రి గారి ఆశయం ఉందో ఏదైతే ఆయన సంకల్పం ఉందో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో నివసించే పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆయన సంకల్పించారు. తప్పకుండా ఆయన సంకల్పానికి కలిగినటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మెండుగా ఆశీస్సులతో నెరవేర్చే దిశగా మేమంతా కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా నిర్విరామంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం.